కాఫీ. సారీ రాధ, ఆ రోజు అనుకోకుండా క్లబ్లో నీ మీద ఆవేశపడినందుకు చాలా బాధపడుతున్నా. మనలో మనకి సారీ ఎందుకులే బావా. బావా ఇదేంటి, ఏమిటి కొత్త మలుపు? మలుపు కొత్తదే అయినా వరస పాతదిలే బావా. మళ్ళీ బాగుంటుంది. బావని బావా అనకుండా పాల్కోవాటారా? ఇదిగో మీ అమ్మగారు నాకేమవుతారు? అత్తగారు అవుతారు. ఆ లెక్క మీరేమవుతారు? అవును, నాకు తెలియగలుగుతానా? నీకేమైనా బావ పిచ్చి పట్టిందా? ఏదో ఆపద్ధర్మం కొద్దీ నా ప్రియురాలుగా నటించమంటే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతావేంటి? మన ఇద్దరం ఫ్యామిలీని పుట్టప్ చేసేదాకా ఇలా సెటప్ అవక తప్పదు బావా. బావా బావా పాల కోవా. అయ్యో అయ్యో కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు, కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు, కోలో కోలో కొంట పిల్లడు మేలో మేలో ఇంటి కల్లుడు, కోలో కోలో కొంట పిల్లడు మేలో మేలో ఇంటి కల్లుడు, గోపాల కృష్ణుడు గోపెమ్మ కృష్ణుడు, కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు, కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు. అయ్యో కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు, కోలో కోలో కొంట పిల్లడు మేలో మేలో ఇంటి కల్లుడు, గోపాల కృష్ణుడు గోపమ్మ కృష్ణుడు, కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు, కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు. కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు, కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు, కోలో కోలో కొంట పిల్లడు మేలో మేలో ఇంటి కల్లుడు, కోలో కోలో కొంట పిల్లడు మేలో మేలో ఇంటి కల్లుడు, గోపాల కృష్ణుడు గోపమ్మ కృష్ణుడు, కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు, అయ్యో కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, కోరి రమ్మన్నాను కదా అని కురిదేమే ఇల్లంతా గంతులేస్తావా? ఇదో నీకు నా డబ్బు మీద ప్రేమైతే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చి ముఖాన్ని కొడతాను. బావా మరదల మధ్య ఉన్న శృంగారం బంగారంతో సమానం. బావా నాకు మీరు కావాలి కానీ మీ డబ్బు ఎందుకు బావా? మళ్ళీ బావాగేమన్నామంటే గోబ గుయ్యమంటది, పళ్ళు రాలిపోతాయి, పళ్ళు కట్టించుకోవాల్సి వస్తుంది. ఎందుకు రాలాలి? ఎందుకు రాలకూడదు? ఏంటి మీ నాన్నగారు నాకు మావ అయినప్పుడు మీరేమవుతారు? ఎత్తుకు వేస్తే 2 అవుతారు. ఇందాకేమో మా అమ్మ సైడ్ నుంచి వరుస కలిపావు, ఇప్పుడేమో మా నాన్నగారి సైడ్ నుంచి వరుస కలుపుతున్నావు. ఏంటి నాటకం?
నేను నాటకాలు ఆడటం లేదు, సినిమాలు డైరెక్ట్ చేయట్లేదు. డైరెక్ట్ అయిపోయేది ప్రొడ్యూసర్గా. నన్ను పెంచి పెద్ద చేసింది మీ నాన్నగారు అన్నమాట అక్షరాలు నిజం. ఏం కోతలండి, బ్రహ్మాండమైన కోతలు. కన్న బిడ్డను నన్ను పెంచి పెద్ద చేయలేకపోయినా ఆ పెద్ద మనిషి ఈవిడ గారిని పెంచి పెద్ద చేశాడు. ఇక నువ్వు చెప్పే పిచ్చి మాటలు నమ్మడం నేనే వెరివాణి కదా కురదాను. నాన్నగారు ఏమయ్యారమ్మా అని ఎప్పుడైనా మీ అమ్మగారిని అడిగారా? ఒకసారి కదా 100 సార్లు అడిగాను. ఏం చెప్పారు? ఏం చెప్తుంది, ఆవిడ గారి మీద ఆయన అలిగి ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు అంతే. అంటే కొంతవరకు నిజం చెప్పారనమాట. సరే, మిగిలిన నేను చెప్తాను వినండి. చెప్పు. మిమ్మల్ని కన్న మీ నాన్నగారే నన్ను పెంచి పెద్ద చేశారు. నన్ను మీ గర్ల్ ఫ్రెండ్ గా నాటకం ఆడమని అడిగిన రోజున మా మామగారి పోలికలను మిమ్మల్ని చూసి మీ ఇంటికి వచ్చాను. అత్తయ్య గారి మెడలో తాళి పుట్టింది. మామగారు ఎక్కడున్నారు అత్తయ్య అని అడిగినప్పుడు ఆవిడ పొందిన కలవరం చూశాక నా అనుమానం బలపడింది. ఇంటికి వెళ్ళి మా ఆయన అడిగి నిజానిజాలు తెలుసుకున్నాను. నేను చెప్పిన దాంట్లో నిజమే ఉందో అబద్ధమే ఉందో తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు మీరు మా ఇంటికి రండి. నమస్కారం డాక్టర్ గారు. ఓహో, దుర్ముహూర్తం గారా? డి ముహూర్తం. డి అంటే దుర్ మా ఇంటి పేరు, ముహూర్తం నా అసలు పేరు, దుర్ముహూర్తం. కూర్చోండి కూర్చోండి. మీకు కూడా మాతో పని పడిందా? పోలీసులకు మాత్రం జబ్బులు రావా? ఏంటి మీ కంప్లైంట్? ఏమీ లేదండి. నేను రాత్రిపూట ఎక్కడ పడుకుంటానండి? మంచం మీద. అవును కదా. మరి తెల్లారి లేచేసరికి ఎక్కడ ఉండాలండి? మంచం మీదే. అవును కదా. అది ఏమిటోనండి, తెల్లారి లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి. అంటే మీరు చంటి పిల్లల మంచం నుంచి కింద పడుతున్నారన్నమాట. బాలేవారే, కింద పడ్డానికి దుర్ముహూర్తం అంటే ఎవరు అనుకున్నారు? అగ్గి రవ్వ. మరి నేల మీద ఎలా ఉంటున్నారండి? ఎవరో నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానం అండి. ఓహో, అంటే గాలి ధూళి దెయ్యం అని మీ అనుమానమా? అయితే అయి ఉండొచ్చు. అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు, మా ఆవిడ డిపార్ట్మెంట్. ఆవిడ భూత వైద్యం, భానుమతి, చేతబడి వీటిలో స్పెషలిస్ట్. అక్కడికి వెళ్ళి తాయితీ కట్టించుకోండి, వెళ్ళండి. అలాగే. రా. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉంది జ్వరం? మాత్రలు సరిగ్గా వాడుతున్నాను సార్. నాలుగు చూపించు. అబ్బా, ఆ జరదాకెళ్ళి ఎందుకయ్యా నీ జ్వరాన్ని తోడు మూయరు. ఎంతకాలానికి కనిపించావు చుట్టూ? ఇంకా ఎప్పుడు అలా ప్రవర్తించాలని పేరు మార్చుకున్నంత మాత్రాన పిల్లాన్ని గుర్తుపట్టలేనంత గుడ్డివాని అనుకున్నావు చిట్టి. ఇదిగో, నా మీద నీ కోపం ఉంటే ఉండొచ్చు కాక పిల్లాన్ని కాదని మాత్రం అనకు. నువ్వు నా పిల్లం కాదని నా కళ్ళలో చూసి చెప్పు. కళ్ళలో చూసి చెప్పడం అంటే నీకు బుద్ధిందా లేదా? నేను పెళ్ళాం కాదు. నా పిల్లలు వచ్చిట్టి, నా పిల్లలు వచ్చిట్టి. అది నా పిల్లం, పైగా నీ పిల్లం అంటావా? షీఈ్ మై ఓన్ వైఫ్. తోసిదాం. అబ్బా కాబట్టి నా పిల్లం. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎస్ యు ఆర్ కరెక్ట్. ఈయనకి నిజంగానే పిచ్చి పట్టింది. విశాఖపట్నం పంపాల్సిందే. అంటే నన్ను పిచ్చాసుపత్రులు తెరమంటావా? ఇదిగో డాక్టర్, నిన్ను ఏకంగా రాజమండ్రి పంపించేస్తాను, జాగ్రత్త. రాజమండ్రికా? అంటే సెంట్రల్ జైలుకా? అవును. నేను ఏ నేరం చేశాను పంపుతావా? ఏమి నేరం చేశావు అని అడుగుతున్నావా? నువ్వు డాక్టర్ అయి ఉండి రావణాసురుడు సీతమ్మ వారిని చెరబట్టినట్టు నా పిల్లాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో చెరబడ్డం నేరం కాదు. ఇదికి వచ్చింది, జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా ప్రవర్తించరు. మన ఇంటికి వెళ్దాం. చిట్టి కాదు, పట్టి కాదు. ఏంటంటే అలా చూస్తే నిలబడ్డారు? ముందు వెళ్ళి పోలీసులు పిలిపించండి. ఈయనే పోలీసు, ఇంకే పోలీసుని పిలవనే. పురజనుల పెళ్ళాలని పరజనులు ఎత్తుకుపోతే పోలీసుని పిలుస్తాం, కానీ పోలీసు ఆయనే వచ్చి నా పెళ్ళాన్ని ఎత్తుకుపోతుంటే ఇంకెవరిని పిలవనే. నాయన దుర్ముహూర్తం, నీకు కావాలి అంటే నా థర్మామీటర్ తీసుకో, లేకపోతే నా స్టెటస్కోప్ తీసుకో, అంతేగాని నా పిల్లనే నీ పిల్ల అంటావేంటయ్యా? బాబు డాక్టర్ గారు, మీకు కావాలంటే అలాంటి ఒక అరడజన్ కొని పెడతాను, కానీ నాకు కావాల్సింది మాత్రం నా చిట్టి. నా పిల్లం చిట్టి, నా పిల్లం నా పిల్లం చిట్టి, నా పిల్లం. సుబ్రహ్మణ్యం ఇలా ఈవిడ గారు నా పిల్లం కాదో తేల్చి చెప్పు. అయ్యగారు భార్యనండి. కొట్టానంటే తలకాయి కొబ్బరికాయలాగా పగిలిపోతుంది. ఈవిడ గారు ఆయన పిల్లమని ఏమిటి సాక్ష్యం? సాక్ష్యం? అవును. ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళిపోయాడు కదా, ఈ లోపల మన ఇంటికి ఇదిగో మేమిద్దరం మొగుడు పెళ్ళాలనే అంటే అనుకున్న ఏకైక సాక్ష్యం మా పెళ్లి ఫోటో చూడు. 1973 జూన్ 10వ తారీఖున హైదరాబాద్ దోమలగూడలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆశ్చర్యంగా ఉంది. నా భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారబ్బా? ఎందుకుంటారంటే
ఆ బ్రహ్మదేవుడు ఒకే పోలికలతో 2 బొమ్మలను తయారు చేసి ఒకటి నీకంట కట్టాడు, ఇంకోటి నాకంట కట్టాడు. అది కరెక్ట్ అయి ఉండొచ్చండి. తులసిదళం గారు, పొరపాటు జరిగిపోయింది, ఏమనుకోకండి. నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటానండి. ఎందుకెందుకు? ఎందుకంటే పారిపోయిన నా భార్యని మీ భార్య ముఖంలో చూసుకుంటాను. వీధిలోంచే చూడు, ఇంట్లోకి మాత్రం రాకు. అలాగేనండి, వస్తానండి. వస్తానండి. రండి, ఇదే మా ఇల్లు. ఏంటి తలవేసం ఏంటి? మామ ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్, మామ ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసా? వచ్చావా అమ్మా? నిన్నెత్తుకుంటూనే మీ మావయ్య పట్నం వెళ్ళాడమ్మా. ఈ అబ్బాయి ఎవరు? నీ చిన్నప్పుడు మీ మావయ్య వచ్చిన కొత్తలో అసలు ఇలాగే ఉండేవాడమ్మా. మామ దగ్గర ఆయన కలవడానికి ఇక్కడికి వచ్చారు. అలాగా, వస్తానమ్మా. చూసావు రాధ, ఎంతకాలానికైనా మా నాన్నగారిని కలుసుకోగలుగుతున్నా అని ఎంతో ఆనందంతో వచ్చాను. కానీ అది ఇప్పుడు సాధ్యపడలేదు. బహుశా మేము కలుసుకోవడం ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో. ఇష్టం లేకపోతే మిమ్మల్ని నన్ను ఎందుకు కలుపుతాడు? మన ఇద్దరం కలవడం, విడిపోయిన మీ అమ్మా నాన్నని కలపడానికే. నన్ను వెతుకుంటూ మామయ్య పట్నం వెళ్ళారని బాబాయ్ చెప్పారు కదా. పదండి, మనం అక్కడికే వెళ్దాం. అమ్మగారు, పలహారం ఇక్కడ పెట్టమంటారా? ఈ రోజు నేను ఉపవాసం ఉంటానని నీకు తెలీదా? ఈ రోజు మీ పెళ్లి రోజా అమ్మా? పెళ్లి నాడు మీరు ఉపవాసం ఉంటారన్న సంగతి మర్చిపోయానమ్మా. మురళి ఫోన్ చేశారా? మురళీబాబు రాధమ్మ కలిసి పండక్కి అందరికీ బట్టలు కొనడానికి వెళ్ళారమ్మా. వాళ్ళు రావడానికి చాలా ఆలస్యం అవుతుందని మరీ మరీ చెప్పారమ్మా. నువ్వు వెళ్ళు. చిలకమ్మ గోరింక సరసాలాడితే నవ్వే జీవితం నలిగే ఈ దినం. చిలకమ్మ గోరింక సరసాలాడితే నవ్వే జీవితం నలిగే ఈ దినం. సరసాలాడితే నవ్వే జీవితం నలిగే ఈ దినం. వెళ్ళు
పిలిచిన కోవెలలో చిలకమ్మ గోరింక సరసాలాడితే నవ్వే జీవితం నలిగే ఈ దినం నలిగే ఈ దినం. హే మురళి, ఏంటి ముసలేషం? కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అన్న జరిగిందా? సరే అండి, నా పేరు మురళి కాదు, శంకర్రావు. ఓహో, వేషంతో పాటు పేరు కూడా మార్చుకున్నానంటే బాగుంది. ఓ పని చేయి, మెడ్రాస్ వెళ్ళి ఓ పెద్ద డైరెక్టర్ని కలు, సినిమాల్లో మంచి వేషాలు ఇస్తాడు. మీకు చెప్పేది నా పేరు మురళి కదండి, శంకర్రావు. మా మురళి కూడా ముమ్మూర్తులా మీలాగే ఉంటాడండి. అవును, దగ్గుతున్నారేంటి? ఒంటు బాగాలేదా? మై గాడ్, ఇదేంటండి బాబు, ఒళ్ళంతా కాలిపోతుంది. సరే, మీరు మురళి కాదు, బాగానే ఉంది. పేషెంట్, నేను డాక్టర్ని. రండి, కారెక్కండి. పర్వాలేదండి, పర్వాలేదు, నా మాట వినండి. రండి, ఎక్కండి. మీకు ఇన్స్పెక్టర్ పని ఏంటి? ఏం లేదు మురళి, సరిగ్గా నీలాగే ఉన్నాడు ముసలాయన. నాకు రోడ్డు మీద కనిపించాడు. పాపం ఆయనకి ఊళ్ళో నాన్న వాళ్ళు ఎవరూ లేరట. ఆరోగ్యం కూడా బాగోలేదు. తీసుకెళ్లి నా డిస్పెన్సరీలో జాయిన్ చేశాను. ఎందుకైనా మంచిదని స్టేషన్లో రిపోర్ట్ ఇద్దామని ఇలా వచ్చాను. పేరు